హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నైట్ ఇప్పుడు టైం వచ్చి 12:21 అయిపోయింది. తేదీ చూడండి, 3వ నెల 2025. ఇప్పుడు ఎందుకని అంటే జిమ్కి వెళ్తున్నా సామాన్లు తీసుకొని వచ్చేదానికి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇప్పుడు జిమ్కి వెళ్తానా కుదరా తీసుకొని వద్దామని. అదే వెజిటేబుల్ అయ్యే రేపు శుక్రవారం, టైం ఇప్పుడు 12 అయిపోయింది కదా. ఈరోజు శుక్రవారం కదా. టైం చూడండి 12:15 కావస్తుంది. 12:15 నిమిషాలు తక్కువ ఉంది. కొద్దిగా దండగా చెప్పింది. ఇప్పుడు నైట్ 2:30కు జిమ్యా క్లోజ్ చేస్తారు. ఇంకా పొద్దున్నే 8:30కు అటు ఓపెన్ చేస్తారు. మళ్ళీ 11:30కు క్లోజ్ చేస్తారు పొద్దున్న. ఎందుకంటే వాళ్ళు అదే శుక్రవారం కదా, మసీదుకి వెళ్తారు కాబట్టి జిమ్యాలో పనిచేసే వాళ్ళు అయ్యి అందుకని చెప్పి క్లోజ్ చేస్తారు. ఇప్పుడైతే ఫ్రీగా ఉంటుంది. అందులో ఆ జిమ్యాలో ఒక అతను మస్రీ, అదే ఈజిప్ట్ అతను, తెలిసిన అతను ఉన్నాడు. స్కూల్లో పనిచేస్తాడు. మామూలుగా అతను పార్ట్ టైం జిమ్యాలో పనిచేస్తాడు అనమాట. సాయంత్రము ఇంకా తెలుసు కాబట్టి అతనైతే మనకు ఏడున్న సామాన్లు మనం అడిగేటకు తెలియపాపం చెప్తాడు, దగ్గర తీసిస్తాడు. అందుకు కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి ఇప్పుడు వెళ్తున్నా. చూద్దరు సామాన్లు అయ్యి. వాన మటుకు స్టార్ట్ అయిపోయింది. అబ్బా బాగానే పడుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నిలిచిపోయాను. అది కొంచెం పర్వాలేదు. నీళ్ళు కూడా దొల్లినాయి. అంటే మన లెక్కలో చెప్పాలంటే ఒక 10 పైనే పడింది వాన. జమ్యా రంజాన్లో నైట్ అయితే కన్నా చాలా ప్రశాంతంగా బాగా ఫ్రీగా దొరుకుతుంది. అబ్బా సామాన్లు అయ్యా. నైట్ పెద్ద ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, ఫ్రీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడే జమ్మి అక్కడికి వచ్చేసిన. ఈ అర్బానా తీసుకొని బయట వస్తువులో చూపిస్తాను. మసీదు వెళ్తున్నా. ఉడుకుని అతనే యూట్యూబ్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు 3 రకాలు తీసుకున్నా. ఇది బగ్దోనీస్, 2. ఇది కొత్తిమీర, ఇది వచ్చి తహీనా అంటారంటే మైదా పిండి. ఇది మైదా పిండి. ఇంకా కొన్ని రాసుకున్నా, చూపిస్తే అక్కడ పోయి. మక్రోని ఈ యొక్క 2 ప్యాకెట్లు కావాలా. ఆ తర్వాత ఈ యొక్క 2 ప్యాకెట్లు. ఇప్పుడు ఇది తీసుకున్న రెడ్ బీన్స్. ఇది షోర్మా కుబ్బూస్ అంట. హనుమాన్ చెప్పింది హోటల్ పెట్టి 2 వేసుకున్నా.
చూడండి ప్రతి ఒక్కటి వచ్చేసినాయి అబ్బా. షవర్మా స్పైసీ అంటే ఇది. కానీ ఇది వచ్చి మేడ్ ఇన్ పాకిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అప్పుడు నేను ఎల్లుండే కదా, ఇప్పుడు వస్తున్నాను సామాన్లు తీసుకొని. ఇప్పుడు టైం చూడండి, నైటు 1:11 అయింది. 20 నైట్ అంటే ఇంకా 12 దాటితే 21 కదా, 21 లేకనుకో. చూడండి వాన మటుకు పర్వాలే, బాగానే పడుతుంది. ఇదేమన్నా మనకి ఇక్కడ కానీ ఒక తెలంగాణ పడితే కన్నా దేవరకరణ బాగా ఎండలో ఇప్పుడు 40% ఎండలో కాస్తున్నాయి. ఇక్కడ అల్లాడిపోతున్నారు. ఇంటికాడ బొప్పాయి తోట నీళ్ళు వేసేవాళ్ళు, మామిడి చెట్టుకు నీళ్ళు వేసేవాళ్ళు. అన్ని తోటకంటే ఏం కాదంటే తక్కువనే ఉండొచ్చు. మామిడి చెట్టు కిందనే ఉండొచ్చు, ఏం కాదు. ఇప్పుడు కరెంట్ చెట్టు కంటే అవి సన్న చెట్టు కాబట్టి ఇంకా పెద్ద చెట్లు ఏమో కూడా ఇబ్బంది. గాలి పెద్దగా దూరదు కరెంట్ వస్తుంది. దానివల్ల వాన మట్టు కుందేస్తుంది అబ్బా. ఇది లోక కాబట్టి మందకాల్లో, దానివల్ల పెద్ద ఇబ్బంది ఉండదు. అదే అంత మటుకు మనం కానీ హైవే కానీ ఎక్కినామనుకో, ఈ మాదిరి ఫోన్ కూడా అసలు చేత పట్టలేమన్నమాట. వాళ్ళు మీరు ఏమన్నా అనుకుంటారో, ఏమన్నా తిప్పుకుంటూ ఉంటారేమో వాన పడతా అంటే ఎందుకు వీడియో అని చెప్పి. ఇది లోకల్ కాబట్టి, మందకాల కాబట్టి పెద్దగా ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఏం కాదు. అదే బయట అయితే కన్నా, అదే మెయిన్ రోడ్లు అయితే కన్నా రోడ్ తీరిపోతుంది అనమాట. అసలు ఫోన్ తగలడం పక్కన పెట్టి ఆ స్టాండ్ తగిలిచ్చేస్తామో పక్కన ఉంటుంది అనమాట.